22వ అధ్యాయం అహంకార స్వరూపము. చిత్శక్తి స్వయం ప్రకాశకము. దానికి నామరూపాలు లేవు. దాని స్వయంకల్పిత స్ఫురణయే జగత్తు రూపంగా ప్రతిబింబిస్తోంది. ఈ మనస్సు, బుద్ధి, అహంకారము, పంచభూతములు, పర్వతములు, దిక్కులు ఇదంతా చైతన్యము యొక్క సంకల్పపూర్వక రచనా చమత్కారమే. ఎందుకంటావా? ఈ జగత్తు యొక్క స్వరూపము, దీని దర్శనము చైతన్యం నందే పర్యవసిస్తోంది కదా. కనుక ఈ జగత్తు చిత్ శక్తి యొక్క ధర్మము అనగా ఫంక్షన్ అన్నది గ్రహించదవుగాక. జగత్తును వదిలివేస్తే చిత్ శక్తి యొక్క శక్తిత్వమే శేషిస్తోంది. అప్పుడు శేషించుదానికి నామరూపములు లేవు. జగత్తును వదలుట అంటే ఏమిటి? జగద్భావమును వదలుటయే కదా. ఓ రామచంద్ర, వాస్తవానికి నీవు భావములకు అతీతమై భావములను కల్పించువాడివే కాని భావనా సిద్ధుడవు కాదు. ఇది నిత్య సత్యము. జగద్భావము తొలగినప్పుడు జడ పదార్థము యొక్క పరిణామము కూడా చిత్ శక్తిలో కరిగిపోవుచున్నదని అనుకున్నాం కదా. జగద్భావం ఉన్నంత వరకు భేదభావం తొలగదు. ఇప్పుడు చెప్పు, ఈ జగత్తుకు స్వతంత్ర సత్తా ఎక్కడున్నది? మరల చెప్పుచున్నాను, విను. చిత్శక్తి యందు ప్రపంచమును ప్రకటించడం అను శక్తి స్వయంకృతమై అనగా సెల్ఫ్ డిజైన్డ్ అయి ఆ శక్తి నుండి వేరు కానట్టిదై ఉన్నది. అది జీవరూపమున తన్మాత్ర శబ్ద స్పర్శ రూప రసగంధములు అను అనుభవములను పొందినది. తన్మాత్ర రూపమున ప్రతిభాసమై జగత్తుగా కనిపించుచున్నది. చిత్తుతో కూడిన అహంభావ స్ఫురణయే ప్రాణముతో కూడి జీవుడు అనుబడు సంజ్ఞను పొందుచున్నది. చమత్కారం చూశావా? చిత్ శక్తి దాని యొక్క స్ఫురణ అన్నవి అహంభావం చేత వేరుపరుబడినవై జీవసంజ్ఞను దాల్చుచున్నాయి. అయితే ఈ వ్యవచ్ఛాధర్మము అనగా ది ఫంక్షన్ ఆఫ్ డిఫరెన్షియేషన్, ఈ వ్యవచ్ఛాధర్మము క్రీనీడ వంటిది మాత్రమే కాని వాస్తవము కాదు. అహంభావమును జయించడం అనగా దానిని అవాస్తవ దృష్టిచే దర్శించుటయే. అంతేగాని దాన్ని ఒక వస్తువులాగా భావించి తొలగించుటకు యత్నించుట కాదు. లేదంటావా? అట్లు ప్రయత్నిస్తూ ఉంటే అహంకారము యొక్క ఉనికిని అంగీకరించుటయే అయి ఇక ఆపై మాయ పరిఢవిస్తూనే ఉంటుందని గ్రహించు. క్రీనిడ వంటిదే అయినట్టి అహంభావము వాస్తవ దృష్టిచే పరికించబడినప్పుడు ఇది బ్రహ్మమే అని తెలియవచ్చుచున్నది. ఈ జగత్తు విషయమై మరికొన్ని విశేషాలు చెప్తాను, విను. చైతన్య ప్రధానమగు అహంకారమే అన్నింటికీ కర్త. క్రియా ప్రధానమగు ప్రాణమే కర్మ. కర్త అనగా క్రియ నిర్వర్తించున్నది అని కదా. కర్తకు క్రియకు భేదం లేదు. అందుచేత అహంకారమునకు ప్రాణమునకు భేదం లేదు. కర్త యొక్క ధర్మం విశేషమే కర్మ. అందుచేత మనం జీవుడు అని పిలుస్తున్నది కర్మనే సుమా. క్రియమానమగు జీవుడే పురుషుని యొక్క చిత్తము. పురుషుడు అనగా పురుషకారము రూపముగా కలవాడు. అంతేకాని స్త్రీ పురుషులులో పురుషుడు కాదు, మగవాడు అని కాదు. పురుషుడు అనగా పురుషకారమే రూపముగా గలవాడు. క్రియామయమగు జీవుడే పురుషుని యొక్క చిత్తము. ఈ చిత్తమే ఇంద్రియ రూపమున ప్రకటితమై నానా విధాలుగా ప్రతీయమానమగుచున్నది. ఇక కార్యకారణ భావములు విషయానికి వస్తే అనగా ఇఫెక్ట్ అండ్ కాజ్ ఎక్స్పీరియన్సెస్ విషయానికి వస్తే ఇదంతా అలీకమే లేక దర్పణములోని ప్రతిబింబం వంటిదే. ఈ జగత్తు అంతా చిత్ ప్రకాశము యొక్క అంశయే కనుక ఇందు భేదత్వమునకు తావులేదు. ఇదంతా అభేదత్వమే అయి ఉన్నది. అచ్ఛేద్యో అహం, అదాహ్యో అహం, అక్లేద్యో అశోష్య ఏవచ, నిత్యః సర్వగతః స్థాణుః అచలో అహం ఇతి స్థితం. అహంకారమునకే స్థానభూతమైన ఆత్మకు ఛేదింపబడుట, దహింపబడుట, తడుపబడుట, శోషింపబడుట అన్నవి లేవు. అది సర్వవేళలందు సర్వ వికారములకు అతీతమై ఉన్నది. అయ్యది నిత్యము, సర్వగతము, స్థిరము, అచలము కూడా. ఓ రాఘవ, మేము ఆత్మ యొక్క స్వరూపము లేక బ్రహ్మతత్వమును గ్రహించి ఉన్నాం. అట్లు స్వానుభవంగా గ్రహించిన దాన్నే లోకములకు ప్రకటిస్తున్నాం. తమ స్వస్వరూపమును గ్రహించనట్టి అనేక మంది జీవులు బ్రహ్మాత్మకము, దుఃఖప్రదము అయినట్టి పరహింస, పరదూషణ వంటి నీచ కార్యములను ఆశ్రయిస్తున్నారు. శాస్త్రములు ప్రతిపాదించు దానిని తిరస్కరిస్తున్నారు.
ఫలితంగా అనేక దౌర్భాగ్యములు అనుభవిస్తున్నారు. అయితే ఈ దృశ్య వ్యవహారం యొక్క ఆటలన్నీ అజ్ఞాని వద్ద మాత్రమే సాగుచున్నాయి. అతనికి మాత్రమే ఇదంతా మూర్తివంతమై వికారాదులతో కూడిన సార్థకత పొందుతోంది. జ్ఞానికో ఈ దృశ్య ప్రపంచమే అగుబడటం లేదు. అతడికి అనుభవమగుచున్నది చిదాకాశమే. స్వీయ అహంకారంతో సహా ఈ సర్వ సత్ అసత్ భావములన్నీ నదీజలం సముద్రం చేరుచున్నట్లు చిదాకాశమునందే ప్రవేశిస్తున్నాయి. నీటిలో వేయబడిన ఉప్పు వలె అతనిని చేరుచున్న రూపనామములన్నీ స్వస్వరూపమునందు నిశ్శేషముగా లయించిపోతున్నాయి. ఓ రామచంద్ర, ఇప్పుడు మనం జ్ఞానుల దృష్టినే మరల స్వీకరించాలి. అంతేకాని అజ్ఞానుల భేద దృష్టిని ఎంతవరకు తరచి చూస్తే మాత్రం ఏం ప్రయోజనం? చిత్తును ఒక వృక్షముతోనూ, మాయను వసంతము యొక్క రాకతోనూ, జడశక్తిని ఆ వృక్షములోని రసముతోనూ, కాల దూరాదులను ఆ చిత్వృక్షము యొక్క పుష్ప ఫలములతోనూ ఉపనిషత్తు ద్రష్టలు పోల్చుచున్నారు. ఆ బ్రహ్మమే అన్ని వేళలా, అన్ని చోట్ల, అన్ని రూపములతోనూ ప్రకటితమగుచున్నదని చెప్పటానికే నేను ఈ ఉపమానం తీసుకున్నాను. కనుక శూన్యమే రూపముగా గల ఆకాశము, స్పందమే ధర్మముగా గల వాయువు, తేజము, జలరాశి, భూమి, ఓషధ స్వరూపుడగు చంద్రుడు, మహాజ్యోతి స్వరూపుడగు సూర్యుడు మొదలైన రూపములుగా ప్రకటితమగుచున్నది ఆ అద్వితీయ బ్రహ్మమే సుమా. బ్రహ్మసత్త కాకుండా వీటికి వేరైన స్వతంత్ర సత్త లేదు. స్వస్వరూప జ్ఞానం చేత దృశ్య ప్రపంచము లయించిందనుకో, అప్పుడు చిత్ బ్రహ్మము తన యొక్క పూర్వభావముననే విలయగలదు. జాగ్రత్, స్వప్న, సుషుప్తులతో కూడా బ్రహ్మమే అట్లు స్ఫురించుచున్నది. ఈ మూడు స్థితులు జడభావ సమ్మేళనము లేక మనోభావ ప్రాప్తి అనువానియందే ఉండి ఉన్నాయి కదా. వాటిలో కనబడే తేడా అంతా ఈ రెంటి యొక్క సమ్మిళితము నందు మాత్రమే. బ్రహ్మసత్త నుండే జగత్సత్త ఏర్పడుచున్నది. అయితే ద్రష్ట నుండి వేరుగా స్వరూపతః చూచినప్పుడు జగత్తు అసత్యమే. మాకు ఈ జగత్తు ఇట్లు ఎందుకు ప్రాప్తించుచున్నది అను ప్రశ్నకు సమాధానంగా మీరు దానిని అట్లు భావించటం చేతనే అని చెప్పుచున్నాం. ఈ జగత్తు అనుబడినది చిత్ స్వరూప మహాకాశము యొక్క శూన్యము, చిత్ స్వరూప వాయువు యొక్క స్పందము, చిత్ స్వరూప గాఢాంధకారం యొక్క స్పందము, చిత్ స్వరూప సూర్యుని దినకల్పన అని విజ్ఞులు రసమయంగా చెప్పుచున్నారు. కనుకనే ఇది స్వరూపతః చూచినప్పుడు అసత్యము అని నేను ప్రకటించుచున్నాను. కానీ అధిష్టాన రూపమున మాత్రం సత్యము. అనగా ఇదంతా, ఈ జగత్తంతా ఎందు నిక్షిప్తమై ఉన్నదో అట్టి శుద్ధతత్వమున చూచినప్పుడు ఇది సత్యము. దీపశిఖ ఆరిపోతే మసి మాత్రమే మిగులుచున్నది కదా. జగత్తు నశించినప్పుడు బ్రహ్మమే మిగులుచున్నది. ఆకాశం నందు నీలిరంగు పదార్థము ఉండుట అను ప్రసక్తి అవాస్తవమైనట్లు ఇక్కడ, అనగా ఈ దృశ్యమునందు భేద వికారములు కనపడుచున్నప్పటికీ వాస్తవానికి ఈ భేద వ్యవహారం బ్రహ్మమునందు లేదు. ఈ స్వర్గ మర్త్య పాతాళ లోకములు అసత్తులే. ఈ స్వర్గ మర్త్య పాతాళ లోకములు అసత్తులే అయినప్పటికీ సన్మయంగా, అనగా సత్మయము, వాస్తవమైన ఉనికి కలిగి ఉన్నట్లు కనిపించటంచే అనేక శబ్ద వ్యవహారములకు యోగ్యములు అవుచున్నాయి. ఒకడు చీకట్లో త్రాడును చూచి పాము అని తలచుచున్నాడనుకో, ఆ త్రాడు పాముగా చూడబడుచున్న దానికంటే వేరైనది కాదు కదా. అట్లే ఈ జగత్తే బ్రహ్మము. కల్పిత పదార్థముల సత్త లేక అసత్త అధిష్టాన సత్త కంటే వేరైనది కాదు. త్రాడు, పాముల భ్రమ, సత్ అసత్తులు ఒక్కటే కాని వేరువేరు అయిన విషయాలు కావు కదా. అట్లే బ్రహ్మము, ఈ జగత్తు ఒకటే. అవయవి, అవయవములు అను శబ్దములకు సాకార నిరాకార అర్థకల్పనలు చేసి ఆ రెండింటికి వేరువేరైన సత్త ఉన్నది అని ఆరోపణ చేయటం దోషభూయిష్టమైన యోచన అని మా అభిప్రాయం. ఇట్టి శబ్దార్థ కల్పన కుందేటి కొమ్ములాగా అర్థం లేనిదే. నది అని మనం దేనిని పిలుస్తున్నాం? నీరు, నేల, గట్లు, ఈ మూడింటి సమన్వయమే కదా. ఇవి కాక నది అన్నది ఎక్కడున్నది? ఇట్లే సముద్రం కూడా. అట్టిదే ఈ కనబడు అవయవి శరీరము అన్నవి కూడా. ఇట్లు ఈ జగత్తే బ్రహ్మము. ఒక దృష్టాంతం చెప్తాను విను. ఒక స్ఫటికం తన బయట లోపల కూడా నిండి ఉన్నట్లు అగుపడుచున్నప్పటికీ దాని యందు ఆకాశము ఉండి ఉన్నది కదా. అయితే ఎదురుగా ఉండే పదార్థములను తన యందు ప్రతిబింబింపచేయునది, అనగా
ఆ ప్రతిబింబమునకు అధిష్టానము ఆ స్ఫటికమే కదా. అదేవిధంగా చిన్మయము అగు మాయ కూడా లోన బయట జడమే అయినప్పటికీ దాని యందు చిత్ ప్రతిబింబము పడుతోంది. చిత్ ప్రతిబింబముతో కూడిన మాయయందు ఈ అసత్తు అయినట్టి జగత్తు ప్రతిభాసితమగుచున్నది. స్ఫటికం మొదలైన పదార్థ సమూహములలో అంతర్గతమై ఉన్న స్థూలాకాశంలో ఈ ఆకాశజనితమైన వాయువు మొదలైన వాటి సంపర్కము ఉండదు కదా. అట్లే చిదాకాశమునందు కూడా నీవు, నేను, అతడు మొదలైన వాటి యొక్క సత్ అసత్తుల మాలిన్యం ఉండదు. మరొక దృష్టాంతం ద్వారా జగత్ బ్రహ్మముల అభేదం చెబుతాను విను. ఆకులో ఉండే ఈనెలు ఆ ఆకు నుండి వేరు కాక ఉన్నప్పటికీ వేరేనట్లు తోచటం లోక విదితమే కదా. జగత్తు కూడా బ్రహ్మము నుండి వేరు కాకపోయినప్పటికీ వేరేనట్లు కనిపించుటయే మాయ యొక్క చమత్కారం. కనుక జగత్తు బ్రహ్మము పరస్పరం అభిన్నములే. బ్రహ్మము ఈ జగత్తును ధరిస్తోంది. కారణమునకే కారణము, ఆది కారణము బ్రహ్మమే. చిత్తమునకు అధిష్టానమగు చైతన్యము అదే. బ్రహ్మదేవునికే ఆది కారణం బ్రహ్మము. అదియే శివము, తత్వము, మర్మము మొదలైన అర్థపూరితమైన ప్రవచనములచే చెప్పబడుతోంది. చిత్తు ఈ జగత్తునందు స్వరూపాదులు తోచుచున్నాయి కదా. అయితే అట్టి స్వరూపాదుల అనుభవమునకు మూల కారణమేమిటి? ఆ స్వరూపాదులకు సంబంధించిన అంతరంగమునందలి జ్ఞానస్ఫురణే కదా. అట్టి చిత్తు లేక జ్ఞానము అకారణమే, కారణరహితమే అని చెప్పబడుతోంది. సర్వస్వరూపావస్థలకు ఉపాధి కారణము బ్రహ్మమే అని కూడా శాస్త్రములు చెప్పుచున్నాయి. అట్టి ఈ చిత్తు స్వానుభవం మాత్రమే గాని మరొకరిచే ప్రసాదించబడినది, తెలియజేయబడినది కాదు. చేత్యము అనగా తెలియబడినది చిత్తు యొక్క భావననే అనుసరించి మాత్రమే ఉంటుంది. అనగా ద్రష్ట యొక్క భావనను అనుసరించి మాత్రమే దృశ్యము ఉంటుంది. జ్ఞాన దృష్టిచే చేత్యము లేదు అన్నదే సిద్ధిస్తోంది. ఇది బాగున్నది, ఇది పొందుటే గొప్ప, ఇది లేకున్నా దుఃఖమే మొదలైన సమాచారమంతా ద్రష్ట యొక్క కల్పనను ఆశ్రయించే ఉంటుంది. ఒక కల్పనచే ఉండి వేరొక కల్పనచే లేకుండటం వల్ల చేత్యమును సదసత్తు అనగా ఉండి లేక ఉన్నది అని అంటున్నారు. అయితే అసత్తా వ్యవహారమంతా ఈ దృశ్య జగత్తు పట్ల దృష్టి లేక ఆసక్తి ఉన్నంతకాలం చేత్యమునకు అనగా తెలియబడుదానికి అతీతమై ఉన్నట్టి చిత్తు అనుభవమునకు వచ్చుటలేదు. అనగా నీవు నీ స్వరూపము ఆత్మ యొక్క అనుభవం పొందాలనుకుంటే ఎదురుగా ఉన్న ఈ దృశ్యము స్వతహాగా ఉన్నది కాదు, ఇది నా యొక్క సంస్కారములచే చేయబడుచున్న కల్పనయందు ప్రతిష్ఠితమై ఉన్నది అని గ్రహించాలి. అట్లా గ్రహించుటచే దృశ్యాతీతుడు కావాలి. అదే సంసారాతీతము లేక చేత్యాతీతము. ఇక్కడ నీవు ఒక విషయం కూడా గ్రహించాలి. చేత్య చిత్తు మాత్రమే అనుభవమునకు లభ్యమవుతోంది. చేత్య చిత్తు అనగా చేత్యము లేక తెలియబడుదాన్ని గ్రహించు సంస్కార వృత్తులు గల చిత్తు. చేత్య చిత్తు మాత్రమే అనుభవమునకు లభ్యమవుతోంది. చేత్యరహితమైన చిత్తు లౌకిక వ్యవహారమునకు, పదజాలమునకు, వర్ణనలకు లభ్యమవదు. చేత్య వృత్తితో కూడిన చిత్తు మాత్రమే ప్రకటితమవుతోంది. లేదా చేత్యరహిత చిత్తు అప్రకటితంగానే ఉండిపోతోంది. బీజములోని అంకురమే వెలువడుతుంది, కానీ బీజములో లేని అంకురం వెలువడదు కదా. ఓ రామ, బ్రహ్మమునందు జగద్బీజము ఉండనే ఉండి ఉన్నది సుమా. కనుక కృత్రిమ దృష్టితో ఈ జగత్తు తొలగుగాక అన్నట్టి ప్రయత్నముతో వ్యవహరించవలసిన పనే ఉన్నది. ఈ జగత్తు ఎట్లయినను ఉండుగాక లేక తొలగుగాక, ఇదంతా బ్రహ్మమే కదా, ద్రష్టనకు నేను కూడా బ్రహ్మమే కదా అన్నదే ఉత్తమ దృష్టి. ఆకాశమునకు ఇది వేరు అది వేరు అను భేదం ఎక్కడైనా ఉన్నదా? ఒకవేళ వేరువేరుగా అనగా దిక్కులు పదార్థ రూపనామముల దృష్ట్యా వేరువేరుగా కనబడినా అదంతా ఆకాశం యొక్క స్వరూపమే కదా. కనుక నీవు భేదశూన్యుడివై ఈ త్రిభువనములన్నీ బ్రహ్మస్వరూపములే అన్నట్టి నిశ్చయము కలిగి ఉండుము. ఇక్కడితో 3వ రోజు విచారణ పూర్తి అయింది. సభ్యులందరూ తమ సాయం సంధ్యా కార్యక్రమములు నిర్వర్తించుటకు గాను సాలోచనలతో గృహోన్ముఖులయ్యారు.